హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు సుష్మిత ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. యాక్చువల్లీ గివ్ అవే గురించి వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ నేనైతే మీ అందరికీ తెలుసు నేను గివ్ అవే కండక్ట్ చేశాను. బట్ కొంతమందికి శారీస్ వెళ్ళాయండి, కొంతమందికి శారీస్ అయితే వెళ్ళలేదు. ఐ నో దట్. అండ్ ఎందుకు పంపించలేదు ఏంటి అన్నది నేను ఇన్స్టాగ్రామ్లో మీకు రీల్లో నేను ఒక 60 సెకండ్స్ ఇదంతా మాట్లాడలేను కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో యూట్యూబ్ లో చేస్తున్నానండి. సో మీరు కంప్లీట్ గా ఈ వీడియో అయితే చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గివ్ అవే కండక్ట్ చేశాను, ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. అండ్ నేను వచ్చేసరికి పెద్దగా రూల్స్ కూడా ఏం పెట్టలేదు. సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. సో మనం ఈ రూల్స్ అనేవి ఫాలో అయ్యామన్నమాట. సో నేను ప్రైస్ కూడా గెస్ట్ అలా కూడా నేను ఏం పెట్టలేదు. సో బేసిక్ గా నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి, నియర్లీ 500+ మెసేజెస్ వచ్చినాయి. అందులో మనం సెలెక్ట్ చేసింది వచ్చేసరికి జస్ట్ 13 మెంబర్స్ సెలెక్ట్ చేసాము. సో ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, సో మెసేజెస్ వచ్చినప్పుడు కూడా మీకు క్లియర్ గా చెప్పాను, చాలా మెసేజెస్ ఉన్నాయండి, నేను ఎవరికి రిప్లై ఇవ్వట్లేదు, సో అండ్ సో అని చెప్పేసి. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి నేను గివ్ అవే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, విన్నర్స్ అనౌన్స్ చేసేసిన తర్వాత మౌనిక రాజు 123 అండి, అండ్ నెక్స్ట్ శ్రేయ గోపాల్ సంథింగ్ ఐడీస్ ఉన్నాయి, ఒక 4 ఐడీస్ వచ్చేసరికి. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను, ఏమంటే ఇట్లా నన్ను ఏదో చాలా మాటలు అంటున్నారు, గివ్ అవే అన్నది ఇట్స్ లైక్ నథింగ్, మళ్ళీ వస్తా ఉంటాయి, సో మీ తర్వాత కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అది ఇది అని చెప్పి నేను చాలా చెప్పాను మీకు, అప్పుడు కూడా గుర్తుండి. సో వీళ్ళు ఏం చేశారు అంటే నాకే డైరెక్ట్ గా కాల్స్ చేసి కూడా, అసలు ఐ హ్యావ్ దట్ మెసేజెస్ అండి, నాకు స్క్రీన్ షాట్స్ ఎవ్రీథింగ్ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట మొబైల్లో, ఎలా మాట్లాడారు, ఎంత దారుణంగా మాట్లాడారు అని చెప్పి. సో బట్ స్టిల్ నేను అవేం పట్టించుకోలేదు. ఇవేవే అంటే ఓకే, వాళ్ళు హర్ట్ అయ్యారేమో, లెట్ ఇట్ బి అని చెప్పేసి నేను దాన్ని చాలా లైట్ తీసుకున్నాను. అయితే వీళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్ లో మీరు చూస్తే వాళ్ళ నేమ్స్ అన్ని కూడా మీరు చూస్తే వాళ్ళందరూ కూడా ఒక గ్యాదర్ అయ్యి గ్రూప్ చేసుకోనండి. ఐ హ్యావ్ ద స్క్రీన్ షాట్ ఆల్సో. ఇన్స్టాని కంప్లీట్ రిపోర్ట్ చేశారండి. నేను వచ్చేసరికి నెగటివ్ ఫాల్స్, జనాల్ని మాయ చేసి ఇట్లా ఏదో స్పామ్ చేస్తున్నాను అని చెప్పేసి కంప్లీట్ గా అరౌండ్ 15 to 20 మెంబర్స్ నా మీద ఎగెనెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ పాలసీస్ కి నేను ఎగెనెస్ట్ చేస్తున్నాను అని చెప్పి రిపోర్ట్ చేశారు. సో పాలసీస్ ప్రకారం ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఎవరైనా రిపోర్ట్ చేస్తే మనం వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ కి సమాధానం చెప్పాలన్నమాట కంపల్సరీ. సో అక్కడ ఏం జరిగింది అంటే, అరౌండ్ నేను $82 అండి, ట్రస్ట్ మీ, $82 వచ్చేసరికి నేను ఇన్స్టాగ్రామ్ కి పే చేసి ఈ వీడియోకి వ్యూస్ రాకుండా నేను ఆ వీడియోని హోల్డ్ చేపించాను అనమాట. బికాస్ ఆ ఒక్క వీడియో వల్ల అరౌండ్ నాకు వచ్చేసరికి మెసేజెస్ కానీ అండ్ కొన్ని వీడియోస్ తీసేయాలని చెప్పి నాకు కొంచెం అగేనెస్ట్ గా నాకు మెయిల్ వచ్చేసింది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని నేను 6 మెంబర్స్ పంపించిన తర్వాత ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ లాస్ అమౌంట్. మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది అన్నట్టుగా నాకు లిటరల్లీ ఎంత అమౌంట్ లాస్ అయిందంటే చాలా అప్సెట్ అయ్యానండి నేను ఆ టైంలో. అండ్ నేను నిజంగానే 15 to 20 days స్టోర్కి కూడా రాలేకపోయాను, ఇంత అమౌంట్ లాస్ వచ్చింది. అరే నేను ఏమన్నాను, ఎందుకు జనాలు దీన్ని ఇలా తీసుకున్నారు, ఇలా చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ ని ఇట్లా చేస్తారేమో, పెద్దవాళ్ళని అయితే వీళ్ళు చేయరేమో, అలా నా మైండ్ చాలా అప్సెట్ అయిందండి. సో నేను ఆ బేసిస్ చేసుకొని మార్చ్ లో వచ్చేసరికి మాకు బిల్స్ అన్ని క్లియరెన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ అయ్యాక ఏప్రిల్ నెలలో మంత్ ఎండింగ్ లోపు నేను అలా 1 by 1 శారీస్ ఒకేసారి పంపించకుండా కొంచెం శారీస్ ఒక 3 మెంబర్స్ కి ఒకసారి, 3 మెంబర్స్ కి ఒకసారి పంపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అంతకు మించి ఏ రీజన్ కూడా లేదండి. అదొకసారి అయితే మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. నేను ఊరికే ఏ కారణం లేకుండా ఎవ్వరికి శారీస్ హోల్డ్ చేయనండి, ట్రస్ట్ మీ. అండ్ ఇంకొకటి వచ్చేసరికి కంటిన్యూస్ గా గివ్ అవేస్ గురించి మెసేజ్ చేస్తున్నారని చెప్తున్నారు స్టాఫ్ వచ్చేసరికి. నాకు టు బీ ఫ్రాంక్ నిజంగా చెప్తున్నాను, ఫ్రమ్ ఏదైతే వీడియోస్ చేశానో అది దిష్టి అంటాం కదా, సో ఐ నెవర్ బిలీవ్, అంటే నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. బట్ ఎందుకో తెలీదు, ఆ వీడియోస్ చేసిన తర్వాత ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ లాస్ అండి, హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమౌంట్ విషయంగా లాస్ అయ్యాము, చాలా బిజినెస్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. నాకు ఎందుకో పర్సనల్ నేను ఇంత ఎదుగుతున్నాను అని చెప్పడం కూడా నాకు కరెక్ట్ కాదేమో అనిపించి ఐ స్టాప్డ్ ఇట్ అండి. మీరు యూట్యూబ్ చూసుకున్నా నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు, కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ లోనే వీడియోస్ చేస్తున్నాను. సో ఎవరైతే గివ్ అవే విన్నర్స్ ఉన్నారో, మీరు సెలెక్ట్ అయిన అందరినీ కాంటాక్ట్ అయితే 6 మెంబర్స్ మీకు డెలివరీస్ అని చెప్తారండి. ఎందుకు అంటే వాళ్ళకి డెలివరీస్ అయిపోయాయి. వాళ్ళ రివ్యూస్ కూడా నేను ఎక్కడ పోస్ట్ చేస్తే
ఎక్కడ మళ్ళీ ఇదొక నెగటివ్ గా ఇట్లా చేశాను కోపం వస్తదేమో అని చెప్పి నేను అసలు పోస్ట్ కూడా చేయట్లేదు. నార్మల్ గా నా వర్క్ ఏదో నేను చేస్తున్నానండి. సో కొంచెం పేషెన్స్ తో ఉండండి. నేను ఇచ్చిన మాట ప్రకారం మాత్రం మీకు గివ్ అవే శారీస్ అయితే మీకు మస్ట్ అండ్ షుడ్ గా వస్తాయి. అది నేను ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా నేను వాటిని డిస్పాచెస్ చేస్తాను. బికాస్ మీ అందరికీ తెలుసు మార్చ్ అంటేనే మనకి యాన్యువల్ గా మొత్తం ఇన్కమ్ లో క్లియరెన్స్ అనేది చూపించాలి, చిన్నవైనా పెద్దవైనా సరే కూడా. సో నాకు వచ్చేసరికి ఈ మంత్ లో నేను ఏది కూడా ఫ్రీగా పంపించడానికి లేదు జిఎస్టి రూల్స్ ప్రకారం. సో దట్ మీరు కొంచెం పేషెన్స్ తో ఉండండి. మస్ట్ అండ్ షుడ్ గా నేను మీ సారీస్ మీకు డెలివరీ ఏదైతే చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. స్మితా ఫ్యాషన్స్ అంటే చాలా జెన్యున్ అండి. ఏదైనా రీజన్ ఉంటేనే హోల్డ్ చేస్తాం, ఏదైనా రీజన్ ఉంటేనే ఆఫర్స్ పెడతాం, ఏదైనా రీజన్ ఉంటేనే మనం ఏదైనా చేస్తాము. సో ఇది మైండ్ లో అయితే ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ పెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నా మీద మొన్న కూడా ఆ ఏదో ఇది చాలా ఆరోగెంట్ గా పెడుతున్నారు. శారీ పంపించినంత మాత్రం నేను చెడ్డదాన్ని ఏమైపోను, పేజ్ కూడా చెడ్డదేం అయిపోదండి. శారీ పంపించలేదు అంటే దాని వెనకాల రీజన్ ఏంటి అని ఆలోచించండి తప్ప దానికి కూడా పెద్ద సీన్ క్రియేట్ చేయొద్దండి. అదొక్కటి మాత్రం మీరు ఖచ్చితంగా మైండ్ లో ఉంచుకోండి. ఒకటి చెప్తున్నాను, దిస్ ఇస్ జెన్యున్ పేజ్, జెన్యున్ ప్లాట్ఫామ్ అండ్ జెన్యున్ ఫాలోవర్స్ అందరూ కూడా. బట్ కొంతమంది నిజంగా నిజంగా జెన్యున్ ఉండటం వల్ల వాళ్ళకి అంత మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు చూసారా, అట్లా అయ్యిందని కూడా నాకు అనిపించింది. అందుకే మళ్ళీ గివ్అవేస్ గురించి నేను మాట్లాడలేదు. ఇది కొంచెం సెటరేట్ అయ్యాక మళ్ళీ నేను బ్యాక్ బౌన్స్ అవుతానండి. ఖచ్చితంగా గివ్అవేస్ కూడా పెడతాను. ఈసారి కొంచెం రూల్స్ అన్ని మార్చి అట్లా తీద్దాం అనుకుంటున్నాను. కొంచెం పేషెన్స్ ఉండండి. మీ శారీస్ మీకు డెలివరీ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మితా ఫ్యాషన్ బుక్స్, కీప్ షాపింగ్ స్మితా ఫ్యాషన్ బుక్స్. థ్యాంక్ యూ అండి. బాయ్.